ఒకసారి మన బెండకాయ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. కాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి. కాకపోతే మనకి సరిపోని కాయలు అయితే రావట్లేదండి, ఎందుకంటే చిన్న చెట్లు కదా, కొంచెం కొంచెమే వస్తాయి ఇప్పుడు స్టార్టింగు. తర్వాత కొంచెం ఎక్కువ వస్తాయి, కానీ ఫస్ట్ ఫస్ట్ వచ్చేటప్పుడు కొన్ని కొన్నే వస్తాయి. 2-3 సార్లు కోస్తే కానీ మనకి కర్రీకి సరిపోయే అన్నీ వస్తాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, ముందైతే కొన్ని బెండకాయలు కొన్ని వంకాయలు అయితే ఉన్నాయండి. అవి హార్వెస్ట్ చేసుకొని మంచి లిక్విడ్ మన మొక్కలకైతే ఈరోజు ఎదురులేని లిక్విడ్, హోమ్ మేడ్, ఖర్చు తక్కువ, చాలా సింపుల్గా తయారు చేసుకునేది, ఎక్కువ కష్టపడకుండా ఆ లిక్విడ్ అయితే మన మొక్కలకి ఇచ్చుకుందాం. ముందైతే బెండకాయలు అయితే కొన్నే ఉన్నాయిలేండి. అవి కొయ్యకపోతే, కొన్ని ఉన్నా సరే కొయ్యకపోతే ఊరికనే ముదిరిపోతున్నాయి అని చెప్పేసి ముందైతే కోసేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ ఒకసారి చూడండి. మీకు ఏదన్నా మనము స్ప్రే చేసుకున్నప్పుడు దాన్ని తగ్గిందా లేదా అనేది కూడా చూపించాలి. చూపిస్తేనే మీకు నమ్మకం అనేది కలిగిద్ది, మీరు దాన్ని యూజ్ చేసుకుంటారు. ఇదిగోండి, చూసారా మొత్తం. ఇంకా అది అట్లా ఆకులకి అట్లా మచ్చలు ఉన్నాయి అనేది ఏమి లేదండి, అసలు లెగవట్లేదు. అది మొత్తం డెడ్ అయిపోయింది. ఇంకా డెడ్ అయిపోయాకనే మన మొక్కలకి మంచిగా కొత్త చిగుర్లు అయితే వచ్చినాయి. ఇదిగోండి చూడండి ఎంత గుబురుగా ఎట్లా వచ్చేసినాయో చిగుర్లు అయితే. అన్నిటికంతే వచ్చినాయి, అన్ని చెట్లు అంతే తగ్గిపోయినాయండి రోగం. కాకపోతే ఒకేసారి కొట్టి తగ్గలేదు అని ఇది అవ్వద్దు. 2 టైమ్స్ కొట్టండి. 2 టైమ్స్కి తగ్గకపోతే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఇంకా వేరే ఏం మార్చి కొట్టాలి అనేది ఒకటే కాకుండా మార్చి మార్చి కొడితే కంపల్సరీ తగ్గిపోతుంది. ఇవ్వండి, ఇక్కడైతే కొన్ని వంకాయలు ఉన్నాయి. కొన్నేనండి, అవి కొన్ని ఇవి కొన్ని. ఇవి 1/2 కిలో ఉంటాయి, అవి కొన్నే ఉన్నాయి. 1/2 కిలో అన్నీ కూడా లేవు. బెండకాయలు ఇప్పుడే కదా స్టార్ట్ అయినాయి, అందుకని చాలా తక్కువ వస్తున్నాయి. అన్ని మొక్కలకి స్టార్ట్ అయితే మనకు కొంచెం ఎక్కువ వస్తాయి. ఇంకా కొన్ని మొగ్గలుగానే ఉన్నాయి, అన్నీ కాయలు అవ్వట్లేదు. ఇంకా చూడండి చెట్లు అయితే ఎట్లా వాడిపోతున్నాయి అసలు. వంకాయలకు కూడా ఎందుకనండి అన్ని చెట్లకి రావట్లే, మళ్ళీ అవి కూడా ఏదో 1-2 చెట్లకే వస్తున్నాయి. అన్నిటికైతే రావట్లా. ఇదిగోండి, 1/4 కిలో అన్నీ అయితే ఏమో మొత్తం కోసినా కూడా చాలే అండి. 2 టైమ్స్ కోస్తే సరిపోతాయి. ఇవ్వండి, ముందైతే మా విజయ కొన్నిటికి వాటర్ స్ప్రే చేసేస్తుంది. ముందు కొంచెం కొంచెం వాటర్ పట్టేస్తుంది, లిక్విడ్ ఇవ్వాలి కదా మనకి. పూత ఏమన్నా కొంచెం వస్తున్నాయి అన్న చెట్లకు మాత్రం కొంచెం లిక్విడ్ ఇచ్చుకుంటుంటే ఆ పూత అనేది 1-2 అయినా నిలబడి వస్తాయండి. ఉండటానికి ఉన్నాయి చెట్టుకి 4-5. ఇంకా కొన్ని మరీ 2-3 ఉన్నప్పుడు నేను చూపించలేదండి, కోసుకొని వెళ్తున్నాను. ఒక బెండకాయ మర్చిపోయాడా అండి. ఇక ఇవి అయితేనే వచ్చినాయి ఈరోజు మనకి. ఇప్పుడైతే మనం ఇచ్చే లిక్విడ్ ఏంటంటే మజ్జిగ అండి. మనం చూపించా కూడా మీకు ఒకరోజు, మళ్ళీ నెక్స్ట్ ఇదే ఇస్తానని. అయిగోండి పర్మెంటే చూడండి ఎంత మంచిగా పైన చెక్కులాగా కట్టేసింది. అలా కట్టాలి మనకి మజ్జిగ ఎప్పుడైనా. చాలా మంచి లిక్విడ్ అండి ఇది. మనకి తేలిగ్గా వస్తుందని చెప్పేసి ఏం చేస్తామంటే మనం పట్టించుకోం అంతగానంగా, కానీ ఇది మన మొక్కలకి చాలా మంచిది, మన నేలకి కూడా చాలా మంచిది. ఎంత గుల్లబార్చిద్ది మనకి. మొక్కల మీద స్ప్రే చేసుకుంటే పూత నిలబడుతుంది. అన్ని రకాలుగా ఫెర్టిలైజర్గా, పెస్టిసైడ్గా రెండింటికి ఉపయోగపడిద్ది ఇది. చాలా చిక్కగా ఉంది. లీటర్కి ఒక 10 లీటర్లకి 1 లీటరు, లీటర్ బావట్లు ఇద్దాం అనుకుంటాను. అన్నీ పెద్ద మొక్కలే కదా. నేను ఇంకప్పుడప్పుడు స్ప్రేలు కూడా చేస్తూనే ఉండి, ఎక్కువ యూజ్ చేస్తూనే ఉంటానండి దీన్ని అయితే. మజ్జిగ, ఇంగువ ఒకసారి కలిపి పోయటం, మొదట్లో మొక్కల మీద స్ప్రే చేయటం, ఒకసారి ఏమో కలబంద కలిపి ఉంచటం, ఇంకేదో ఒకటి. పెరుగు కొంచెం ఏదో కొంచెం మిగులుతుంటుంది కదా, ఆ మిగిలిందంతా తీసుకొచ్చి ఒక డబ్బాలో వేసి ఉంచి ఒకసారి తీసుకొస్తా పైకి. మజ్జిగ చేసిన రోజు కూడా, మనం వెన్న రోజు కూడా చాలా మజ్జిగ వస్తుంది కదా. మనం 15 రోజులకి 10 రోజులకి చేస్తాం కదా, అప్పుడు చాలా మజ్జిగ వస్తుంది. ఆ మజ్జిగ కూడా కలిపేస్తా ఇందులోనే. ఇవ్వండి, ఇప్పుడైతే ఇంకా కొంచెం ఉంది, ఇంకా 2 బకెట్లకు వస్తుంది. ఇంకా 2 బకెట్లకు రాదు, 1 బకెట్కో 1 బకెట్న్నరకో వస్తుంది.
ఇది కొంచెం చెమ్మగానే ఉంది. వీటికైతే వాటర్ పొయ్యలేదు. మళ్ళీ అవి ఇవి పోస్తే ఇవి కింద పోతాయని ఎక్కువైపోయి. ఇదిగోండి పూత చూడండి. దీనికి చిక్కుడు చెట్టుకి గోడి చిక్కుడు చూడండి ఎంత పూత ఉందో. మరి ఇవి పోస్తే కొంచెం మనకు కొన్ని అన్నా నిలుస్తుంది. అండి ఎప్పుడైనా సరే మనకి ఇంత లోతుగా ఉన్నదాన్ని అయితే మీరు పైన గడ్డి అది ఇది ఏమి వేసి కప్పి ఉంచొద్దు ఎక్కువ శాతం. అది ఎప్పుడంటే మే లాస్ట్ రోయిన్ కార్త్ వస్తుంది చూడండి, అప్పుడు కప్పుకోవాలి. ఇంత లోతున్నది ఏమవుతుందంటే లోపల తడే ఉంటుంది, ఇంకా మనకు అట్లా కనిపిస్తుంది కానీ లోపల తడే ఉంటుంది. మనం వెడల్పు ఎక్కువ ఉండి టబ్బులు కానీ మరి పెద్ద పెద్ద గ్రో బ్యాగులు ఉంటాయి కదా, వాటిల్లో మాత్రం లోతు తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కంపల్సరీ మనం కవర్ చేసుకోవాలి. ఇంత లోతు ఉన్న వాటికి మాత్రం కొంచెం టైం ఇవ్వచ్చు. మే మధ్యలో వరకైనా కూడా టైం ఇవ్వచ్చు. ఇంకప్పుడు కూడా బాగా ఎండిపోతుంది అనుకున్నప్పుడు కప్పేస్తే సరిపోతుంది. ఇదిగోండి బెండ మొక్కలు అయితే బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. కాకపోతే ఏదో ఒక లిక్విడ్ అయితే ఇస్తానే ఉన్నాం అసలు ఆపకుండా. అందుకని చాలా హెల్తీగా ఉన్నాయి. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి. ఇవన్నీ వస్తే మనకి సరిపోతుంది కర్రీకి మంచిగా. ఈ మొక్క ఆ మొక్క లేదండి, అన్నిటికి ఇచ్చుకోవచ్చు ఏ టు జెడ్. మా విజయ చూడు మా కరివేపాకు చెట్టుకి ఇవ్వకుండా పోతుంది. ఇవ్వు దానికి కూడా ఏం కాదే అంటున్నా. దగ్గర చిన్న జామ మొక్కలు అవి కూడా చాలా ఉన్నాయండి. ఇంక వాటికి కూడా ఇస్తా మళ్ళా అన్ని మొక్కలకి. ఇంకా అది ఇది అనేం లేదులే కానీ అన్నిటికి ఇస్తాం. ఇది మొలక చెట్టు. ఇంకా నేను వీటికి కూడా ఇంకా కొన్నిటికి కప్పలేదండి. ఇదిగోండి బెండ మొక్కలు ఇవి కూడా దీంట్లో ఇవి కూడా బాగానే ఉన్నాయి. వన్స్ స్టార్ట్ అయితే ఒక్కసారి ఇంకా మనకి కంటిన్యూషన్ వస్తాయి. కాకపోతే ఎండలు కాబట్టి మనం లిక్విడ్లు అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలండి, ఇవ్వకుండా అయితే రావు. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.